నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త రకంగా తుంటి మార్పిడి ఆపరేషన్లు, మోకాలు మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్న నేపథ్యంలో మన V9 హాస్పిటల్ వాళ్ళు నేవీ స్విస్ రోబో టెక్నాలజీ తీసుకుని వచ్చారు. ఈ టెక్నాలజీ ద్వారా రీప్లేస్మెంట్స్ ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యి పేషెంట్లు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కోవిడ్ మహమ్మారి వలన యంగ్ పేషెంట్స్ అంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు తుంటి మార్పిడికి గురవుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి క్రమంలో ఎవరైతే ఈ నేవీ స్విస్ రోబో టెక్నాలజీ తోటి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళలో సక్రమంగా ఆపరేషన్ జరిగి వేసుకున్న ఇంప్లాంట్లు ఎక్కువ సంవత్సరాలు వచ్చే అవకాశాలున్నాయి. మరి ఇప్పుడు ఈ నేవీ స్విస్ రోబో టెక్నాలజీ అంటే ఏంటి, దాంట్లో అనుభవం ఉన్న డాక్టర్ కె సతీష్ కుమార్ గారు సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ V9 హాస్పిటల్ నుంచి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఇప్పుడు ఇది కొత్తగా నేవీ స్విస్ రోబోటిక్ రీప్లేస్మెంట్ అని అంటున్నారు, ఏంటండి ఇది? అంటే ఒకటి మెడికల్గా ప్రతిదీ ఎవ్రీడే ఈజ్ గెట్టింగ్ అడ్వాన్స్డ్ టు ఇమిటేట్ న్యాచురల్ థింగ్. 100% న్యాచురాలిటీకి తీసుకొని రావడం వల్ల ఎక్కువగా మన్నే అవకాశాలు ఉన్నాయి. మనం చేయబోయే సర్జరీ కానీ వేసుకునే ఇంప్లాంట్స్ కానీ దాంట్లో వస్తున్న ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది ఇప్పుడు. సో రోబోటిక్స్ ఆర్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ సర్జరీస్. సో అట్లానే గైనకాలజీలో వచ్చింది, యూరాలజీలో వచ్చింది, తర్వాత సర్జికల్ ఆంకాలజీలో వచ్చింది, క్యాన్సర్లలో వచ్చింది, ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో తుంటి జాయింట్ మార్పిడిలో, తర్వాత హిప్ జాయింట్ మార్పిడిలో రోబో టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేసి సింప్లిఫై చేసి ఎవరైనా వాడే విధానంగా చేసిన టెక్నాలజీ పేరే ఈ నేవీ స్విస్ రోబోటిక్ టెక్నాలజీ. దిస్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. ఆల్రెడీ అమెరికాలోనూ యూరోప్లోనూ ఎంతోమంది ఈ టెక్నాలజీని వాడి సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఇండియాకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు తమిళనాడులో ఒక రోబో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో మాది ఒక 2వ రోబో ఉంది, ఇంకొక 2-3 ప్లేసుల్లో ఎక్కడో ఈ 1 వీక్ 10 డేస్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ ఈ నేవీ స్విస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోయే ముందు ఈ రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాము. అసలు అంటే ఈ రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇందులో అంటే మొత్తం రోబోనే చేస్తుందా, మరి ఇంకా సర్జన్ పాత్ర ఎట్లా ఉంటుంది? లేదండి, యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ మెషిన్. ఓకే, మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ లోపల ఏం ఇంప్లాంట్స్ వాడతాము, ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఇంప్లాంట్స్ని ఏ యాంగిల్లో పెట్టాలి, ఏ యాంగిల్లో పెట్టిన తర్వాత అంత యాంగిల్ అచీవ్ అయిందా లేదా, ఈ మూడిటికి రోబో హెల్ప్ చేస్తుంది మనకి. ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్, ఇంట్రాఆపరేటివ్ ఎగ్జిక్యూషన్ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ ద ఇంట్రాఆపరేటివ్ వాట్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఒక సర్జరీ మనం 100% అనుకుంటే రోబో ఎప్పుడు కూడా 20 to 30-40% కంటే ఎక్కువ ఉండదు. ఇక్కడ మనిషికి ఆల్టర్నేటివ్ రోబోకి కాదు, రోబోకి ఆల్టర్నేటివ్ మనిషి. ఇంకా హ్యూమన్ బ్రెయిన్ని టచ్ అయ్యి హ్యూమన్ బ్రెయిన్కి ఈక్వల్గా వచ్చేంత రోబో టెక్నాలజీ ఈ సర్జరీస్లో ఇంకా క్లియర్గా రాలేదు. కాకపోతే ఒక యాక్యురసీ కోసము, ఒక ప్రీఆపరేటివ్ ప్లానింగ్ కోసం ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని ఉంచే సమయాన్ని తగ్గించేసేసి కట్ చేసిన తర్వాత టిష్యూస్ని గాలిలో ఎక్స్పోజ్ చేయాల్సిన సమయాన్ని తగ్గించడానికి ముందే ఒక ప్లానింగ్ ప్రాపర్గా చేయడానికి, దీనికంటే ముందు మనకు వచ్చింది 3D మోడలింగ్ టెక్నాలజీ వచ్చింది, 3D ప్రింటింగ్ వచ్చింది. సో ఆ 3D ప్రింటింగ్లో మేమేం చేసేవాళ్ళం అంటే దాన్ని ఒక సిటీ స్కాన్లో ఒక మోల్డ్ తీసుకునేసి మనం ఎటువంటి ఇంప్లాంట్స్, ఎంత యాక్యురేట్ ఇంప్లాంట్స్ వాడతామనేది బయటే ఒక టెక్నాలజీ తయారు చేసుకునేసి లోపలికి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఈ చెక్కింగ్ అనేది బాగా తగ్గిపోయేది. ఇప్పుడు ఇది దానికంటే నెక్స్ట్ అడ్వాన్స్డ్గా ఈ రోబోటిక్ టెక్నాలజీ వచ్చేసింది అనమాట. మెయిన్గా హిప్ జాయింట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, కప్పు కాంపోనెంట్ ఉంటుంది, బాల్ కాంపోనెంట్ ఉంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎంతో ఇంపార్టెంట్. కప్పు ఇట్లా, బాల్ ఇట్లా, కప్పు ఇట్లా, బాల్ ఇట్లా, ఇది ఇట్లా ఉందనుకోండి, మన సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, హిప్ లాంజివిటీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏమిటంటే కోవిడ్లో వచ్చిన హిప్ ఆర్థరైటిస్. దానివల్ల నొప్పిని తట్టుకునే గుణం ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే యంగ్ పేషెంట్స్కి ఎక్కువగా నొప్పి తట్టుకునే గుణం ఉండడం వల్ల కావచ్చు, ఎర్లీగా రావడం వల్ల కావచ్చు, దానికి సంబంధించిన డయాగ్నోసిస్లోనూ ట్రీట్మెంట్ తీసుకోవడంలోనూ చాలా జాప్యం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఏమిటంటే హెడ్ బాగా డీఫార్మ్ అయిపోయేసి కప్పును కూడా బాగా డ్యామేజ్ చేస్తుంది. ఎక్కడ న్యాచురల్ కప్ ఎక్కడ ఉంది, దాని డైమెన్షన్స్ ఎక్కడగా ఉన్నాయి తెలుసుకొని మనం పెట్టింది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది.
ఓకే. సో ఇంతకు ముందు కూడా సర్జరీ చేసేవాళ్ళు, మరి అప్పుడు రోబో హెల్ప్ లేకుండానే డాక్టర్లు చేసేవాళ్ళు కదా. True. సో ఇప్పుడు మళ్ళీ రోబోని యూజ్ చేస్తూ ఉన్నారు సర్జరీలో, అంటే దాని పాత్ర ఎంత ఉంటుందో కూడా చెప్పారు. బట్ ఏంటి డిఫరెన్స్, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? అదే అంటే మనకు ఎప్పుడైనా కానీ న్యాచురాలిటీని మిమిక్ చేయడానికి ఎక్కడెక్కడైతే హ్యూమన్ ఫ్యాక్టర్ అడ్డం వస్తుందో దాన్ని కాస్త ఫైన్ ట్యూనింగ్ చేయడానికి. ఇప్పుడు బోన్ కట్ చేయాలి, మనం బోన్ కట్ చేయాలి అంటే మనకు వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. అది మనము దాంట్లో ఫీడ్ చేసామనుకోండి, మీకు ఎట్లా ఇప్పుడు ఒక వుడ్ కార్వింగ్ షాప్కి వెళ్ళి ఉంటారు మీరు. సో అక్కడ మనకి కావాల్సింది కంప్యూటర్లో ఎంటర్ చేసేస్తే 5 నిమిషాల్లో చేసేస్తుంది. ఓకే, అది ఇంతకుముందు మన పూర్వంలో శిల్పులు కూడా చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ ఫైన్ ట్యూనింగ్ ప్లస్ యాక్యురసీ అండ్ టైం తగ్గిపోవడం. వాళ్ళు ఒక రోజులో 1 కంటే ఎక్కువ చేసేవాళ్ళు కాదేమో, ఇక్కడ ఒక రోజులో 10 కంటే ఎక్కువ మనం చేయొచ్చు ఆ కార్వింగ్ టెక్నాలజీలో. అటువంటి టెక్నాలజీని ఇక్కడ ఆర్థోపెడిక్స్లో వాడుకోవడం జరుగుతుంది అనమాట. ఫైన్ ట్యూనింగ్ కోసం, ప్రిసిషన్ కోసం, హై ప్రిసిషన్ కోసం, ఎర్రర్స్ ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం కోసం. ఎందుకంటే బోన్ అనేది 1 మిల్లీమీటర్ ఎక్స్ట్రా కట్ చేసినా, 1 మిల్లీమీటర్ తక్కువ కట్ చేసినా మన ఇంప్లాంట్ని ప్రాపర్గా లోపల పెట్టలేము, మనం లూజ్ అయిపోయే అవకాశం ఉంది. అంతే పర్ఫెక్ట్గా కట్ చేయాలంటే కట్ చేసింది అంతే పర్ఫెక్ట్గా చేశామనేది వెలిడేట్ చేసుకోవడానికి ఈ రోబో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, హలో డాక్టర్. డాక్టర్ గారు, మాకు తెలిసిన విషయం ఏంటంటే V9 హాస్పిటల్లో అంటే ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లోని ఈ నావిస్విస్ రోబో టెక్నాలజీ ఉపయోగించి మీరు సర్జరీ చేశారని. సో ఎందులో ఉపయోగించారు, హౌ ఇట్ హ్యాపెండ్, ఎలా ఉంది? అంటే ఈ టెక్నాలజీ మనము హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లో వాడుకోవచ్చు, మోకాల్ జాయింట్ రీప్లేస్మెంట్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లో వాడుతున్నాం. ఆల్రెడీ సర్జరీ చేసాము, పేషెంట్ ఈజ్ ఆల్సో బీన్ డిశ్చార్జ్డ్, హీఈస్ ఆల్సో డూయింగ్ ఫైన్. పేషెంట్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ హిజ్ గ్రాటిట్యూడ్ టు అస్. ఎందుకంటే ఆయనకు యాక్చువల్గా ఆ పేషెంట్ గురించి మనం చెప్పాలంటే 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కోవిడ్ కంటే ముందే కింద పడిపోవడం వల్ల హిప్ జాయింట్ అనేది డ్యామేజ్ అయిపోయింది అతనికి. అతను తెలుసుకునేటప్పటికీ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్పారు ఆయనకి. సర్జరీకి భయపడ్డాడు. సో ఎప్పుడైతే నన్ను సంప్రదించాడో నేను చేసిన ఈ టెక్నాలజీలో ఏదైతే ఉందో అతని గురించి వివరించినప్పుడు హీ హాస్ అగ్రీడ్ ఫర్ ద సర్జరీ. ఆపరేషన్ అయిన తర్వాత హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒకటి ఏమిటంటే మనకు కావాల్సింది ఏమిటంటే ఎర్లీ టు వర్క్. ఈ బిజీ లైఫ్లో మనము ఎర్లీ టు వర్క్ చాలా ఇంపార్టెంట్. పని దినాలు కోల్పోవడానికి ఎక్కడ కూడా చాలా ఇబ్బంది అయిపోయిన సమస్య. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఈఎంఐస్. ఎందుకు ఈఎంఐస్ గురించి మాట్లాడుతున్నానంటే ఎక్కువగా ఇప్పుడు హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న వాళ్ళలో 90% మంది యంగ్ పేషెంట్సే చూస్తున్నాం మనం. మోస్ట్లీ కోవిడ్, ఇంకా అదర్ రీజన్స్ ఆల్కహాల్ ఉంది, స్టిరాయిడ్ ఇంటేక్ ఉంది, దెబ్బలు తగలడం ఉంది, రక్తం గడ్డగట్టే గుణంలో తేడా రావడం ఉంది. తర్వాత కొంతమంది ఈ స్కీయింగ్, డైయింగ్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. ఆ కిందికి వెళ్ళిపోయినప్పుడు ఆక్సిజన్ లెవెల్ బాగా తగ్గిపోతుంటుంది. అక్కడ రక్త ప్రసరణలో తేడా వచ్చేసేయడం వల్ల కూడా హిప్ జాయింట్లో, బాల్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కువగా చేసేవాళ్ళు. సో వాళ్ళు కానీ ఒక ఇబ్బందితోటి వచ్చి మనకు పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఏమైపోతుందంటే చాలా ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంది. కుటుంబమే వెనకబడిపోయే అవకాశం ఉంది. వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు కానీ ఈ టెక్నాలజీతో చేయించుకుంటే ఆపరేషన్ తర్వాత ఉండే ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి, నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, ఇంప్లాంట్ కూడా ఎక్కువ సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 మెయిన్ ప్రధాన కారణాలు ఈ నెవిస్విస్ రోబో టెక్నాలజీతో వచ్చేది. ఎవరు కోరుకున్నా కానీ అవే. ఓకే, ఉపయోగాలు. ఒకటి ఉపయోగం అంటే ఏమిటంటే ఎర్లీ టు వర్క్, తర్వాత హై ప్రిసిషన్ అంటే మిల్లీమీటర్లో 10వ వంతు కూడా మనకి, తర్వాత యాంగిల్స్లో 1.5 డిగ్రీ 0.5 డిగ్రీ యాంగులేషన్ కూడా మనము చెక్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కప్పు యాంగిల్ అనేది, బాల్ యాంగిల్ అనేది ఆపరేషన్లో చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. ఒక ఆపరేషన్ 100% మనం అనుకుంటే ఈ కప్పు బాల్ పెట్టడానికే 20 to 30% ఆఫ్ ద టైం ఓన్లీ ఆ ఒక్క స్టెప్ మీదనే మేము అందరం కేటాయిస్తూ ఉంటాం అనమాట. అక్కడ కుదరకపోతే మళ్ళీ బోన్ కట్ చేయడాలు, మళ్ళీ పెద్దది పెట్టడాలు, చిన్నది పెట్టడాలు, అట్లా ఇట్లా 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 చేసే అవకాశాలు ఉంటాయి. దీనితో ఏమవుతుందంటే ఆ టైం అంతా తగ్గిపోతుంది. సో మనకి ఏ సైజ్ కప్ వస్తుందో ఆపరేషన్ ముందే మనకు తెలిసిపోతుంది.
ఎప్పుడైతే మనకు కావాల్సిన కప్పు దొరికిందో అక్కడికి టక్క 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 వెళ్ళేసి ఆపరేషన్ టైం తగ్గిపోతుంది. ఎప్పుడైతే టిష్యూస్ గాలికి ఎక్స్పోజ్ చేసే టైం తగ్గిపోతుందో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. తర్వాత టిష్యూ రియాక్షన్ టైం తగ్గిపోతుంది. తర్వాత ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవడానికి బాగా ఉంటుంది, నొప్పి త్వరగా తగ్గిపోతుంది, త్వరగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది అనమాట. ప్లస్ ఇది పెద్ద ఇప్పుడు ఉన్న అన్ని రోబోల్లోకెల్లా దిస్ ఈస్ ద హైలీ ఎకనామికల్ రోబో, ఓకే, ఎఫెక్టివ్ రోబో. ఓకే, ఇందాక మీరు మోకాల్ మార్పిడిలో కూడా ఈ నావిసిస్ రోబో టెక్నాలజీ యూజ్ చేయొచ్చు అని అంటున్నారు కదా, సో అదెట్లా? అది కూడా సేమ్. అంటే ఒకటి మనకు కావాల్సింది ఏమిటంటే ఆపరేషన్ తర్వాత ఆ న్యాచురల్ ఆపరేషన్ అంటే అరగడానికంటే ముందు మోకాలు యొక్క బయోమెకానిక్స్ని మనము తీసుకొని రావాలి. తీసుకొని వచ్చామా లేదా అనేది ఈ టెక్నాలజీ పర్ఫెక్ట్గా మనకి చెప్తుంది అనమాట. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ హిప్ అని అంటున్నారు కదా, సో కోవిడ్ హిప్ అంటే ఏంటండి? అంటే ఈ కోవిడ్ వల్ల ఏం జరిగిందంటే అండి, రక్త ప్రసరణలో మార్పులు వచ్చేసేసి ఈ రక్తం గడ్డగట్టే గుణంలో తేడా వచ్చేసి హైపర్ కోయాగులబుల్ స్టేట్ వచ్చేసేసి అన్నిటికంటే సున్నితమైన తుంటి జాయింట్కి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ఇబ్బంది వచ్చింది. నెక్రోసిస్ అంటే ఏమిటంటే సెల్ డెత్ అయిపోవడం, వాస్కులర్ అంటే బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల. ఈ కోవిడ్ వల్ల వచ్చిన రక్తం గడ్డగట్టే గుణం తేడా రావడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల హిప్ జాయింట్లో చాలా మార్పులు వచ్చేసేసాయి. దాన్ని ఏవియన్ హిప్ అంటున్నాము. కోవిడ్లో వచ్చింది కాబట్టి కోవిడ్ హిప్ అంటున్నాం. ఓకే, ఈ రోబోటిక్ కాకుండా ఇంకా ఈ ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్స్ అనేవి చేయొచ్చండి? ప్రతి ఒక్కరికి సర్జరీ అయినా అంటారా? లేదండి, అంటే యాక్చువల్గా ఈ కోవిడ్ హిప్ ఏవియన్ హిప్ 4 స్టేజ్ల్లో ఉంటుంది. అది నొప్పి ఎక్కువగా ఉండి ప్రతి అడుగులో నొప్పి వచ్చి హిప్ జాయింట్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అయ్యి కోవిడ్ వచ్చి ఉంటే అతనికి ఏవియన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు. లేదు, దాంతోపాటు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నా, స్టిరాయిడ్ మందులు తీసుకునే అలవాటు ఉన్నా, రక్తం గడ్డగట్టిపోయే గుణాల్లో తేడా ఉన్నా అతనికి ఏవియన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నొప్పి వచ్చి మూమెంట్ రిస్ట్రిక్ట్ అయ్యి ఈ కోమార్బిడిటీస్ ఉంటే ఏవియన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ ప్రప్రథమంగా చేసుకోవాల్సిన పరీక్ష ఎంఆర్ఐ స్కాన్ అని చెప్తాం. ఎందుకంటే ఎక్స్రేలో మార్పులు తెరవడానికి కాస్త టైం పడుతుంది, ఎంఆర్ఐ కాస్త ఎర్లీగా పికప్ చేస్తుంది. చేసుకున్న తర్వాత దాంట్లో స్టేజ్ 1, 2, 3, 4 అని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఉన్నప్పుడు ఆ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పటికీ ఒకంత పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్లో స్టేజ్ 1లో బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ ప్లాస్మా థెరపీ కానీ వర్కౌట్ చేస్తుంది, పనిచేస్తుంది. కానీ యూనిఫామ్ రిజల్ట్స్ ఎవరి చేతుల్లో కూడా లేవన్నమాట. తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్నప్పుడు కోర్ డీకంప్రెషన్ ఆపరేషన్ చేస్తాం. అంటే ఏదైతే భాగం కప్పు లోపల మన బాలు ఉన్నప్పుడు ఆ డ్యామేజ్ అయిపోతుందో రీమర్ అనే ఒక చిన్న పరికరాన్ని పంపించేసేసి ఆ ఏరియాలో ఉన్న డెడ్ టిష్యూని మొత్తం తీసేసి మళ్ళీ న్యాచురల్గా పెరగడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇట్స్ ప్యూర్లీ బయలాజికల్ థింగ్. బాడీ మళ్ళీ అక్కడ రక్త ప్రసరణ పెంచుకొని మళ్ళీ బాడీని నార్మల్ చేసుకోవడానికి చేసే కృషిలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే 60 to 80% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక పేషెంట్కి కోవిడ్ వచ్చి హిప్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయితే సో అదే పేషెంట్కి 2 హిప్ జాయింట్స్ ఒకే తీరుగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఒకటో స్టేజ్లో ఉంటే ఒకటి 2వ స్టేజ్లో ఉంటుంది, ఒక 4వ స్టేజ్లో ఉంటే ఒక 2వ స్టేజ్లో ఉంటుంది. సో ఒక జబ్బు తీవ్రత ఒకే మనిషి మీద 2 జాయింట్ల మీద ఎట్లా అయితే మనకి ఎఫెక్ట్ ప్రాపర్గా చూపించట్లేదు, ఒకే రకంగా చూపించట్లేదు. సో ఒకే ఆపరేషన్ అందరిలో చేసినప్పుడు కూడా ఒకే రిజల్ట్ రావాలని లేదు. అందుకని 60 to 80% వేరియేషన్ చెప్తున్నాం. ఆ రిజల్ట్ పెరగడానికి బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ కానీ లేదంటే బోన్ గ్రాఫ్టింగ్ కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ రిజల్ట్ని ఎన్హాన్స్ చేయడానికి రిజల్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్ పెంచడం కోసం అక్కడ. సో స్టేజ్ 2 వచ్చింది, ఓన్లీ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ పనికిరాదని కరాఖండిగా మనం చెప్పేయచ్చు. కాకపోతే రీజనరేషన్ కెపాసిటీ ఉంది కాబట్టి బీమ్యాక్కి బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీకి మనకి రీజనరేషన్ కెపాసిటీ ఉంది కాబట్టి ఒకటి మన రీజనరేషన్ కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇది ఇంజెక్ట్ చేయడంతో రిజల్ట్ పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంది అనమాట. తర్వాత అట్లానే స్టేజ్ 3లో కూడా మనం కోర్ డీకంప్రెషన్ ట్రై చేయొచ్చు. ఒక పర్టికులర్ ఏరియాలో డ్యామేజ్ అయిపోతే కోర్ డీకంప్రెషన్, మొత్తం డ్యామేజ్ అయిపోతే నేటివ్ బాల్ ఉంచడానికి అంటే అక్కడ మనము ఫోరేజింగ్ అనే టెక్నిక్ వాడతాం. ఇవన్నీ వాడినా లేకపోతే పేషెంట్ లేట్ స్టేజ్లో వచ్చినా అప్పుడు మనము జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్కి వెళ్తాం అనమాట. ఆ జాయింట్ రీప్లేస్మెంట్లో ఈ రోజున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమిటంటే
రోబోటిక్ టెక్నాలజీ. దాంట్లో ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఏమిటంటే ఈ స్విస్ రోబో టెక్నాలజీ. ఓకే, రైట్. కాలర్స్ లైన్ లో ఉన్నారు. గుజరాత్ నుంచి దుర్గా ప్రసాద్ గారు. హలో, మాట్లాడండి దుర్గా ప్రసాద్ గారు డాక్టర్ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను దుర్గా ప్రసాద్ మాట్లాడుతున్నాను సార్. ఎవరండి? దుర్గా ప్రసాద్ సార్ నా పేరు. దుర్గా ప్రసాద్, చెప్పండి. ఫ్రమ్ గుజరాత్ సార్. చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడగలుగుతారా? సార్, నాకు ఒక 6 months అయింది సార్. నాకు నడుములోని విపరీతమైన నొప్పి సార్. ఓకే. తర్వాత నేను జనరల్ ఫీల్డ్ ప్లాంట్లోని జాబ్ చేస్తుంటాను సార్. అంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అది. అయితే ఇందులో మూవీని కొన్ని వెయిట్ చేయడము, కొన్ని తర్వాత కొన్ని ఐరన్ అంటే స్టో చేయడము, ఇలాంటి వర్క్ ఉంటుంది సార్. కొంచెం వెయిట్ అండ్ హార్డ్ వర్క్ ఉంటుంది. సో 6 months అయింది నాకు నొప్పి వేస్తుంది సార్. నేను ఏదో జీరో డోస్ లేకపోతే లోకల్ డాక్టర్ ఏదో కొంచెం మెడిసిన్ పారాసిటమాల్ వల్ల తినేసి అడ్జస్ట్ అయిపోతున్నాను. అయితే దానికి ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అంటే కూర్చుంటే కూడా నేను లేగలేను సార్. ఒకసారి నాకు నడుము నుంచి లెఫ్ట్ లెగ్ మొత్తం టోటల్ పెయిన్ వస్తుంటది సార్. ఓకే, మీకు ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా తీసారా? ఇప్పటికీ ఏం చేయలేదు సార్. ఒకసారి నేను న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన వచ్చేసి డైరెక్ట్ లేదు, మీకు L4 L5 లోని ప్రాబ్లం ఉంది, ఇలా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఒక్కసారి ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంది, దాంతోపాటు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనే విషయం బయటపడిపోతుంది. 6 నెలల నుంచి తగ్గట్లేదు కాబట్టి ఫస్ట్ ఆ పని చేయండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉందో చూసిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దాం. మీరు అప్పటి వరకు కింద కూర్చోవడం కానీ, మెట్లకి దిగడం కానీ, ముందలికి వంగి బరువులు లేపడం కానీ చేయకండి. కుదుపుల్లో ప్రయాణం చేయడం కూడా, నడుములో డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయడం అసలు మంచిది కాదు. రైట్. డాక్టర్ గారు, ఒకవేళ అది తుంటి మార్పిడి కావచ్చు, మోకాలు మార్పిడి కావచ్చు, దానికి సర్జరీ చేయించుకోవాలని అనుకునే వాళ్ళు రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా? లేదండి, ఇప్పటి వరకు కూడా రోబోటిక్ టెక్నాలజీకి ఇంకా ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అనేది లేదనమాట. ఒకటి ఈ ఆర్థరైటిస్కి, ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్కి ప్లాస్మా థెరపీ ఒకటి, తర్వాత లేట్ స్టేజ్ ఆర్థరైటిస్కి రోబోటిక్ తోటి జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటి. ఈ మొత్తం ఎంటైర్ జాయింట్ రీప్లేస్మెంట్కి, ఇంప్లాంట్స్కి మన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. కానీ ఈ రోబోకి సంబంధించిన ఛార్జెస్ గురించి కానీ, ఆ టెక్నాలజీకి వాడే ఆ పిన్స్, డిస్పోజబుల్స్ కానీ మనకి ఇన్సూరెన్స్ అప్రూవల్ లేదు. అట్లాగే ప్లాస్మా థెరపీకి కూడా ఇన్సూరెన్స్ అప్రూవల్ లేదనమాట. దే హ్యావ్ టు పే ఫ్రమ్ దేర్ పాకెట్, బట్ భవిష్యత్తులో ఏమైనా వస్తుందేమో. ఓకే, రైట్. ఇందాక హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఒకవేళ 2 హిప్ జాయింట్స్లలో సేమ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? చాలామంది అడిగే ప్రశ్న మీరు అడిగారు. ఒకటి, ఇన్వాల్వ్మెంట్ చెక్ చేసుకోవాలి మనం. ఎంఆర్ఐ స్కాన్లో 2 ఒకటే స్టేజ్లో ఉన్నాయా, 2 వేరు వేరు స్టేజ్లో ఉన్నాయా? సో మనకి 2 స్టేజ్ 4లో ఉన్నాయి అనుకుందాం. రెండిట్లో ఏది ఎక్కువ పెయిన్ఫుల్ హిప్, 2 ఈక్వల్లీ పెయిన్ఫుల్ హిప్ అనుకుందాం. అప్పుడు 2 జాయింట్లు రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిందే. పేషెంట్ ఒక మెడికల్ కండిషన్ బట్టి, అతనికి అవసరాన్ని బట్టి 2 ఒకటే రోజు కానీ, లేకపోతే ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొకటి కానీ చేయవచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకటి ఎక్కువగా డ్యామేజ్ అయ్యి ఒకటి తక్కువగా డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే ఒకదానికి రీప్లేస్మెంట్ చేసుకొని ఒకదానికి కోర్ డీకంప్రెషన్ చేసుకోవచ్చు. లేదు 2 స్టేజ్ 2 స్టేజ్ 3లో ఉన్నాయి, 2 కోర్ డీకంప్రెషన్ చేసుకోవచ్చు. లేదు ఒకటి స్టేజ్ 1లో ఉంది, ఒకటి స్టేజ్ 2లో ఉంది. ఓకే, అప్పుడు మనం ఒకదానికి ప్లాస్మా థెరపీ, ఒకదానికి కోర్ డీకంప్రెషన్ ప్రయత్నం చేసుకోవచ్చు. మనం ఒకటి నార్మల్గా ఉంది, ఒకటి స్టేజ్ 4లో ఉంది, ఆ ఒక్కదానికి ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ యూజువల్గా 2 ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటిల్ అన్లెస్ ఒక లోకల్ ఇంజరీ, దెబ్బ ఓన్లీ ఒక జాయింట్కి తగిలింది అనుకోండి, ఆ ఒక్క జాయింట్ డ్యామేజ్ అయిపోతుంది. ప్లస్ రక్తంలో ఉన్న ఏ కారణం వల్ల కానీ 2 జాయింట్లు పాడైపోతాయి. ఓకే, ఒకవేళ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా సర్జరీ తర్వాత? అంటే యూజువల్గా టెక్స్ట్ బుక్లో పేర్కొనే కాంప్లికేషన్స్ ఏమిటంటే మనకి టెక్నికల్ కాంప్లికేషన్స్. ఆ కప్పు బాలు పెట్టే యాంగిల్లో ఏదైనా తేడా ఉన్నా కానీ, చుట్టూ ఉన్న కండరాలు బలహీనంగా ఉన్నా కానీ, ఆపరేషన్ తర్వాత పేషెంట్ తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా లేకపోయినా కానీ, ఫిజియోథెరపీ సరిగ్గా లేకపోయినా కానీ లోపల వేసిన బాలు డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
ఓకే అది పర్సంటేజ్ అనేది డిపెండ్స్ అపాన్ ఆల్ దీస్ కాంబినేషన్స్. ఓకే సో టెక్నికల్గా అది ఆ హిప్ జాయింట్ బాల్ డిస్లొకేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం పెట్టే యాంగిల్ చాలా ఇంపార్టెంట్. ఆ యాంగిల్కి మనకి ఈ నెవిస్విస్ రోబో టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పేషెంట్ జాగ్రత్త, ఆపరేషన్ చేసిన తర్వాత కాళ్ళు కాస్త వెడంగా ఉంచమని చెప్తాం మనం. ఆ కండరాలన్నీ రిలాక్స్ అవ్వడానికి, కండ హీలింగ్ బాగా అవ్వడానికి, చుట్టూ లోపల వేసిన సూచర్స్ బాగా హీల్ అవ్వడానికి, చర్మం బాగా హీల్ అవ్వడానికి అది ఒక 6 వారాల నుంచి 8 వారాలు చెప్తూ ఉంటాం. అది జాగ్రత్తలు తీసుకుంటే కూడా ఈ డిస్లొకేషన్ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. తర్వాత ఆపరేషన్ తర్వాత పేషెంట్ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మేజర్ జాయింట్ సర్జరీ, లోవర్ లిమ్ సర్జరీ కాబట్టి పర్ఫెక్ట్గా ఫిజియోథెరపీ చేయకపోయినా, లేకపోతే బాగా ఇమ్మొబైల్గా ఉన్న, నొప్పికి భయపడి కొంతమంది ఒకే దగ్గర పడుకొని ఉంటారు, వాళ్ళల్లో రక్త ప్రసరణ జరిగే క్రమంలో తేడాలు వచ్చేసేసి డీప్ వీనస్ థ్రాంబో ఎంబాలిజం అని వచ్చే అవకాశం, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంది అనమాట. అది అంతవరకు ఉంటే ఇబ్బంది ఏమి, కాస్త కాలు వాపు వస్తుంది, దాని రక్తం పలచబడే మందులు ఇస్తే కొంత రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈ క్రమంలో వాళ్ళు అట్లనే ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా ఉంటే ఆ రక్తనాళం గడ్డ మెదడుకి కానీ, బ్రెయిన్కి కానీ, ఇంకే స్ట్రక్చర్కి కానీ పోతే అవి అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సింపుల్ ఫిజియోథెరపీ, లేచి వీలైనంతగా నడవడం, మోకాలు మడుచుకొని చాపడం, పాదం పైకి కిందికి ఆడించడం వంటి సింపుల్ ఫిజియోథెరపీ ఎఫెక్టివ్గా చేయడం వల్ల ఇటువంటి పెద్ద ప్రాబ్లంలోంచి బయటపడవచ్చు అనమాట. ఒకటి, మనకి ఎంత పర్మిషన్ ఇస్తుంది జాయింట్, ఎంత మూమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఫిజియోథెరపీ కూడా అంత ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉండవు అనమాట. తర్వాత కొంతమందిలో ఏమైంది, జాయింట్ కుంచుకుపోతుంది, ఆ హెడ్ డీఫార్మ్ అయిపోవడం వల్ల, తర్వాత కప్పు డీఫార్మ్ అయిపోవడం వల్ల దాన్ని రిస్టోర్ చేసే క్రమంలో ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అనుకున్నంత హైట్ రాకపోవచ్చు. అదొక 5 మిల్లీమీటర్లు ఎక్కువ కానీ 5 మిల్లీమీటర్లు తక్కువ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ కంటే ముందు పేషెంట్కి ఒక 3-4 సెంటీమీటర్లు లెంతనింగ్ కానీ షార్ట్నింగ్ కానీ ఉంటే, తర్వాత ఆపరేషన్ తర్వాత అది అచీవ్ అయ్యే అవకాశాలు కొంచెం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ తోటి మ్యాక్సిమం అవుతున్నాయని, ఇంకా 1 or 2% లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అంటాం, అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఒక కాంప్లికేషన్గా మనం వాడుకోవచ్చు అనమాట. అట్లా ఉన్న వాళ్ళకి 2 సెంటీమీటర్ల వరకు చెప్పుతోటి మేనేజ్ చేసుకోవచ్చు హైట్ మీద. ఇక అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే మనము దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటో తీసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. మెయిన్ ప్రధానంగా ఈ 3 కాంప్లికేషన్స్. ఒకటి జాయింట్ డిస్లొకేట్ అవ్వడం, రక్తనాళంలో గడ్డలు కట్టడం, తర్వాత ఈ లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ మెయిన్ అనమాట. ఇంకొకటి ఇన్ఫెక్షన్. ఓకే, ఎట్లాంటి పనులు, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు, అండ్ మళ్ళీ ఎక్సర్సైజ్ తర్వాత వాళ్ళ నడకలో కానీ దాంట్లో చేంజెస్ అనేటివి వస్తాయా అండి? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈ బాల్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో నొప్పితోటి ఆ జాయింట్ని వాడేయడం మానేస్తారు, చుట్టూ ఉన్న కండరాలు బలహీన పడిపోతాయి. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే న్యాచురల్ జాయింట్ పెడతామో ఆ నొప్పి అంతా పోతుంది. మళ్ళీ బలహీనపడిన కండరాల్ని బలపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ చేసిన తర్వాత నేల మీద కూర్చోవడం మంచిది కాదు. కొన్ని రోజుల వరకు ఈ మనకు బాసింపట్లు అంటారు కదా, అది వేసుకోవడం మంచిది కాదు. తర్వాత మెల్లమెల్లగా బైక్ నడపడం అయితే ఓకే, మోటరేట్ స్పోర్టింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఓకే, కానీ హార్డ్ కైండ్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీ ఎప్పుడూ కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే వేర్ అండ్ టేర్ దేనికైనా ఉంటుంది శరీరంలో, కానీ ఒక ఆర్టిఫిషియల్ థింగ్కి వేర్ అండ్ టేర్ ఉంటుంది, కానీ మళ్ళీ అది రీజనరేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అన్ని ఎక్కువ రోజులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ సర్జరీలో వచ్చిన అది లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి, మాకు టెక్నాలజీ గురించి చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.